హలో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాము. ఈ సాలార్జంగ్ మ్యూజియం వచ్చేసి హైదరాబాద్లోని అతిపెద్ద మ్యూజియము. సో ఈ సాలార్జంగ్ మ్యూజియం అయితే మనం ఈరోజు విజిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ సాలార్జంగ్ మ్యూజియంలో చాలా రకాల వస్తువులను అయితే భద్రపరిచి అయితే ఉంచారు. పురాతనమైన వస్తువులు, సామాన్లు, సంథింగ్ అన్నీ ప్రతి ఒక్క అన్నీ ఇక్కడ ఈ సాలార్జంగ్ మ్యూజియంలో అయితే భద్రపరిచారు ఫ్రెండ్స్. ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేది చాలా పెద్దది. ఇక ఇక్కడ నుంచి ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి అయితే మనం ముందుకైతే వెళ్ళాము. సో ఎంట్రీ టికెట్ తీసుకొని వచ్చేసాము. ప్రతి ఒక్కరికి ఒక అడల్ట్ వచ్చేసి 50 రూపీస్, మొబైల్ కెమెరాకి కూడా 50 రూపీస్ కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్. మన దగ్గర ఎన్ని కెమెరాలు ఉంటే అన్ని కెమెరాలకి 50 రూపీస్, ఎంతమంది అడల్ట్స్ అయితే అంతమందికి 50 రూపీస్. ఫర్ చైల్డ్ అయితే 20 రూపీస్ టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సాలార్జంగ్ మ్యూజియం. ఇంకా మనం అయితే లోనకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్, సాలార్జంగ్ మ్యూజియంలోకి. ఇక ఇక్కడ నుంచి మీరైతే చూసుకోవచ్చు లోన ఏ విధంగా ఉన్నాయి అన్నది మనమైతే చూద్దాము. ఫస్ట్ అయితే మేము స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ఈ రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఇక మనం చూసుకుంటూ పోదాం. పాతకాలం నాటి శిల్పాలు, బొమ్మలు ప్రతి ఒక్కటి అన్నది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక మీరైతే ఈ వీడియోలో అన్ని వస్తువులు అయితే చూడండి ఫ్రెండ్స్.
ఇది వచ్చేసి అప్పట్లో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషను, దాని ప్లానింగ్ అండి. ఇక ఇది పాత కాలంలో, అప్పుడు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన రైల్వే ప్లానింగ్ ఇది. ఈ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉందో చూడండి, చాలా బాగుంది రైల్వే స్టేషన్. ఇక ఇంతటితోటి మన సాలార్జంగ్ మ్యూజియం వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సాలార్జంగ్ మ్యూజియం వీడియో ఏ విధంగా అనిపించింది ఈ లైక్, షేర్, కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.